అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. గ్యారెంటీలో ఉచితాల పేరు మీద జనం కట్టిన పన్నుల డబ్బులను వృధా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వేల కోట్లు దోచుకొని రేవంత్కు చిప్ప చేతికిచ్చారని విమర్శించారు. రేవంత్ వచ్చిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పు చేశారని చెప్పారు. యాదాద్రి భువనగిరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు లక్ష్మణ్. గెలుపు వల్ల బీఆర్ఎస్ కానీ ఒరిగేదేమి లేదు. ఇవాళ పూర్తిగా మునిగిపోయిన పడవ బీఆర్ఎస్ బతికి బద్దగట్టేది ఈ రాజకీయంగా రాష్ట్రంలో లేకుండా పోయింది. అది కుటుంబానికి పరిమితమైన పార్టీ. అందుకని ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడేది లేదు, ప్రభుత్వం పడిపోయేది లేదు. కానీ ఇవాళ బీజేపీ ఎమ్మెల్సీని గెలిపించినట్టయితే మీకు అండగా ఉండి, మీకు ఏ ప్రభుత్వం అయితే ఇవాళ మీకు హామీలు ఇచ్చి వాగ్దానాలు చేసి ఇవాళ వాయిదా వేసే ప్రయత్నం చేస్తుందో, ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుందో, లేదా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదో, ఆ తప్పించుకునే ప్రభుత్వాన్ని నిలదీసడానికి బీజేపీ ఎమ్మెల్సీ గెలవడం వల్ల మీకు ఇవాళ అండగా ఉండే గొంతు తప్పితే మిగతా అన్ని ఎవరైతే పార్టీలు ఉన్నాయో వారు కేవలం బానిసలుగానే మారిపోతారు. దయచేసి మీరు ఆలోచించండి. ప్రైవేటు విద్యా సంస్థలు ఏ రకంగా ఫీ రియంబర్స్మెంట్ లేకుండా అమ్మ పెట్టదు, అడుగు తినివ్వదు. మీరేమో ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మూసివేసి ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలు, మధ్యతరగతి వాళ్ళ కనీసమైన విద్యకు నోచుకోకుండా చదువుకుందామంటే చదువుకుందామనే పరిస్థితిని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు తీసుకొస్తే ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నటువంటి పట్టభద్రులు విద్యా సంస్థలు ఏర్పడి, పాఠశాలలు ఏర్పాటు చేసుకొని, కాలేజీలు ఏర్పాటు చేసుకొని, ఆ రకంగా ఇవాళ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఇవాళ ఈ యొక్క నిరుద్యోగ పట్టభద్రులు ఆ రకంగా ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా వాళ్ళు ప్రారంభిస్తే మీరు ఫీ రియంబర్స్ చేయకుండా వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఏ రకంగా మీరు రేపు మాపు అంటూ మోసం చేస్తున్నారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్రం ఇచ్చేటువంటి స్కాలర్షిప్ నిధులే తప్పితే ఈ రాష్ట్రం ఇవాళ ఎస్సీ విద్యార్థులు కానీ, ఎస్టీ విద్యార్థులు కానీ, బీసీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్ ఇచ్చిన పాపాన్ని మీరు పోవటం లేదు. ఎంత అధ్వానమైన పరిస్థితి వాళ్ళు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు ఈ పాటికే. ఎవరి మీద ఈ అప్పు? మన పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేసిన ప్రబుద్ధులు వీళ్ళైతే ఆనాడు కేసీఆర్ గారు మొత్తం ఈ తెలంగాణ సంపద దోచుకొని ఏ రకంగా లక్షల కోట్లు అప్పు చేసి చివరికి పోయేటప్పుడు అది చిప్ప చేతికి ఇచ్చిపోయాడు. ఈ అప్పు ఎవరు భరించాలి? ఈ అప్పు ఎవరు తీర్చాలి? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పూర్తి పాలు చేసిన ఆయన అయితే ఇవాళ అన్ని చెప్పాడు, అన్ని మీద విచారణ అన్నాడు, దర్యాప్తులు అన్నాడు. ఏ ఒక్కటి కూడా ఇవాళ ముందుకు సాగట్లేదు.